విశాఖలోని 38వ వార్డులో యూసీడీ విభాగం సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల నిర్మాణానికి విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆదేశాలతో టీడీపీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కమిటీ మెంబర్ గోడి నరసింహాచారి శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కూటమి కృషి చేస్తుందని చెప్పారు। కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। నా పేరు గోడి నరసింహాచారి, నా శ్రీమతి గోడి విజయలక్ష్మి 38వ వార్డు కార్పొరేటర్। నేను ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ డైరెక్టర్। ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజీ భాగంగా గత 2 నెలల క్రిందట గౌరవ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు పంజా జంక్షన్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా శంకుస్థాపన చేయడం జరిగింది। దానికి అనుగుణంగా ఈరోజు 17,50,000 రూపాయలతో ముందు అండర్గ్రౌండ్ డ్రైనేజెస్ ఏదైతే యూజీడీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో సుమారు 8 వీధుల వరకు కూడా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి। ముందు వాటి మీద దృష్టి పెట్టి వాటర్ అండ్ యూజీడీ డిపార్ట్మెంట్ వారిని మనం రిక్వెస్ట్ చేయగా స్థానిక ప్రజల యొక్క కోరిక మేరకు వారి ఛానల్ బట్టి సుదీర్ఘంగా చాలా సంవత్సరాల బట్టి మా 1 టౌన్ ప్రాంతం అంటే ఎక్కువగా యూజీడీ వాటర్ ప్రాబ్లం ఉంది। దాన్ని తీర్చడానికి గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా మాట్లాడారు। ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన ఈ యూజీడీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి ఈరోజు టెక్కల వీధిలో శంకుస్థాపన చేయడం జరిగింది। అదేవిధంగా సుమారు ఒక 200 మీటర్ల వరకు యూజీడీ కొత్త పైపులు కానీ ఆ లోపల ఉన్నటువంటి భాగాలు కానీ మార్చడానికి శాంక్షన్ అయింది। అదేవిధంగా సుమారు 40 నుంచి 50 ఏవైతే ఈ సరౌండింగ్స్ ఉన్నాయో ఈ యూజీడీకి సంబంధించినటువంటి మాన్యువల్స్ కూడా కొత్తవి వేయడానికి కూడా దాంట్లో మేము ప్రతిపాదన పెట్టాము। అవి కూడా శాంక్షన్ అయింది। అందుకోసం స్థానిక ప్రజల యొక్క ఇన్నాళ్ళు వారి యొక్క కష్టాలు ఈ అతి త్వరలోనే నెరవేరుతున్నాయి। అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు, ఏదైతే మౌలిక వసతులు, ఏదైతే ఈ వాటర్ సమస్యలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి తీర్చినందుకు నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులందరికీ కూడా ఇంత మూలంగా తెలియజేస్తూ మేము ఏదైతే 38వ వార్డు సంబంధించినటువంటి పనులు ఉన్నాయో ఈ యూజీడీ అయిపోయిన తర్వాత బీటీ రోడ్లు, సీసీ రోడ్లు కూడా యుద్ధ ప్రతిపాదన వేస్తున్నాం। ఇప్పటికే ఆల్రెడీ కొన్ని వీధుల్లో తయారవుతున్నాయి। ఇంకా రాబోయే రోజుల్లో ఈ వర్క్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం।